నీకు విషయం తెలుసా, మందు తాగాక ఏదైనా స్వీట్ తింటే ఇంకా కిక్కెక్కుతుందట. ట్రై చేద్దాం. నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా కార్తీ? కానీ నాకు అలా అనిపించట్లేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఇంకా చాక్లెట్ తిన్నా కదా, కొంచెం రాజీగా ఉంది, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నా. ఇట్స్ ఓకే సారా, మాట్లాడు. నాకు ఓల్డ్ డేస్లో సారా గుర్తుకొస్తుంది. నీకు మందు బాగా అలవాటు కదా, అందుకే స్టేబుల్గా ఉన్నావు. అవును, నువ్వే అలవాటు చేసావు. వాట్? నేనా? సారా, నువ్వు అలా ఏడుస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు నా పక్కనే ఉంటే ధైర్యంగా, లేనప్పుడు చాలా వీక్గా అయిపోతున్నాను. నేను బాగా ఇష్టపడే వాళ్ళని ఆల్రెడీ కోల్పోయాను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. నువ్వు నాతో ఉంటే ఆ పెయిన్ని మర్చిపోతానేమో అని భయంగా ఉంది కార్తీ. దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నా ఫాదర్కి మాట ఇచ్చాను. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ప్లీజ్ కార్తీ, అర్థం చేసుకో. సారా ప్లీజ్. ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఏమీ లేదు, ఇంకోసారి కలవడం కుదరదంటావు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కదా, ఇంకెందుకు ఏడుపు? కార్తీ, పోవే పోవే. సారీ కార్తీ, సారీ. నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకు విడిపోయామో తెలియదు కానీ చాలా సఫర్ అయింది సారా. సారీ. ఇప్పటికైనా చెప్పు. సారా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు. ఎందుకు? నీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్లో కానీ ఇంకెక్కడైనా చూసావా? గుర్తు తెచ్చుకో. ఈ అమ్మాయి కనిపించట్లేదా? లేదు, ఇది వేరే కేసు. క్యాజువల్గా అడిగా. ఈ అమ్మాయి పక్కన వీడున్నాడేంటి? పోని పోని, వెనక్కి పోని, వెనక్కి పోని. మిస్ అయిపోయింది. నేను స్టార్ట్ అవుతాను మరి. సరే, ఇప్పుడు ఏదైనా వర్క్ ఉందా? నథింగ్. కొంచెం మత్తుగా ఉంది, ఇంటికి వెళ్ళి పడుకుంటా. వై? ఇన్ని రోజులు ప్రాజెక్ట్లో మెంటల్లీ బిజీగా ఉన్నా కదా, ఇప్పుడేమో ఆలోచించడానికి ఏమీ లేదు. బ్రెయిన్ ఖాళీగా ఉంది, నిద్ర కూడా రాకపోవచ్చు. ఒక్కదాన్నే ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఏడ్ చేస్తానని భయంగా ఉంది. కార్తీక్, నాతో ఒక 1 hour స్పెండ్ చేయగలవా? ఒంటరిగా ఉండి బాధపడుతున్నావంటే నీలో ఏదో తెలియని పెయిన్ ఉంది. శ్రీకాంత్ కాంటాక్ట్ నంబర్ మన దగ్గర ఉన్నది, ఈ రికార్డ్స్లో ఉన్నది ఒక్కటే, స్విచ్ ఆఫ్. తన పేరెంట్స్కి కాల్ చేసి అడిగితే రివర్స్గా మనల్నే అడుగుతున్నారు శ్రీకాంత్ ఎక్కడా అని. డోంట్ నో వాట్ టు సే. ప్రతిసారి ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ప్రాజెక్ట్ ఆగిపోతుంది కార్తీక్. ఫ్లాట్ ఓనర్, ఈ స్టేషన్ ఎస్ఐ, యుఎస్లో కౌశిక్. ఇప్పుడు వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే శ్రీకాంత్ లవర్ కాదనిపిస్తుంది. అండ్ శ్రావ్య మిస్ అవ్వడానికి తనే కారణం అయి ఉండొచ్చు. నో కార్తీక్, లుక్ ఎట్ ఇట్ దిస్ వే. ఇప్పటి వరకు ఇలాంటి సూసైడ్స్ అన్నీ ఇదే సిటీలో జరిగాయి. బట్ కౌశిక్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ అండ్ సేఫ్గా ఉన్నాడు. కానీ శ్రావ్యని శ్రీకాంత్ని కలవలేకపోతున్నాం, విచ్ మీన్స్ వాళ్ళు పాస్ట్ మిస్సింగ్ అండ్ సూసైడ్ కేసెస్కి మ్యాచ్ అయ్యారు. నాకు శ్రీకాంత్లో సూసైడ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కార్తీక్. ఇప్పుడు ఏమంటావు? శ్రీకాంత్ని కలవకుండా మనం ఒక కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు.
శ్రీకాంత్ లాస్ట్ కాల్, డేట్, టైం, లొకేషన్ కావాలి. కమల విషయంలో నెంబర్ క్లూగా దొరికింది సార్. ఇప్పటి వరకు ఆ నెంబర్ డీటెయిల్సే రాలేదు. ఇప్పుడు శ్రీకాంత్ ఇస్తే ఎప్పటికి వస్తుందో తెలియదు సార్. అయితే ఓ పని చేద్దాం, శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నా రేపు మార్నింగ్ స్టేషన్కి రావాలి. సరే సార్. సారా, రేపు మార్నింగ్ మన శ్రీకాంత్ను కలబోతున్నాం. రేపు మార్నింగ్ స్టేషన్కి వచ్చేసి. సరే అక్క. రాహుకాలం పోయిందే, ఫోన్ ఎత్తొచ్చు. హలో, ఏ కమల్. రే బుల్లెట్, నీకు ఫోటో పంపిస్తా, నన్నేసేయ్. నీకు 1+1 ఆఫర్ ఇస్తాడా? నేనే నీకు ఇంకో ఆఫర్ ఇస్తా. నీకు పేరు నక్షత్రం రాసి పంపిస్తా, దాన్ని కూడా పట్టుకో. ఈ బుల్లెట్ బాబుకు పనప్ప చెప్పినాక గన్నులోంచి బుల్లెట్ ఎంత స్పీడ్కి వెళ్తుందో వీడు అంతే స్పీడ్కి వెళ్తాడు. పనిలో దిగు, దోల తీరిపోద్ది. పని నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, నీ దూల తీరిపోద్ది. ఏంటి ఫైలు? మీరేదో అన్అఫీషియల్ గా హెల్ప్ అడిగారంట కదా, మీ ఫ్రెండ్ మల్లేష్ ఇచ్చెళ్ళాడు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఐఎమ్ డన్. వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఓకే సార్, ఫ్రీగా ఉన్నారా? చెప్పు సుబ్రహ్మణ్యం. మీతో కమల్ కేస్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలి. ఏంటి అప్డేటు? అదే మీకు వాట్సాప్లో ఫోటో పంపించాను, చూడండి సార్ ఒకసారి. కమల్ చేతి పైన ఉన్న నెంబర్ ఒక అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ సార్. మల్లేష్ ఆ డీటెయిల్స్ పంపించాడు. ఆ అమ్మాయి పేరు వర్షిత. మీకు పంపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి సార్. అమ్మాయి లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడింది? 3 days బ్యాక్ సార్. కాల్ హిస్టరీలో ఉన్న అన్ని నెంబర్లకి కాల్ చేస్తే అమ్మాయి ఎక్కడుందో తెలియట్లేదు అంటున్నారు సార్. 3 days బ్యాక్ అంటే కమల్ నా గంతో పారిపోయిన రోజు. అవును సార్. మాల్ జబర్దస్త్ ఉంది. రైట్, అంటేసేండి రా. పొగలునే అహమునే పిడికిలి తుక్కు చేసే ఓటమే ఎరుగని